మిత్రులందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. వ్యవహారిక భాష, తెలుగును వ్యవహారిక భాషా దినోత్సవము ఏదైతే ఉందో అని ఈరోజు చెప్తుంటారు. దాన్ని తెలుగు భాషా దినోత్సవము అనేసి ప్రచారం చేస్తుంటారు. గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని వ్యవహారిక భాషా దినోత్సవంగా చెప్పాలి, కానీ తెలుగు భాషా దినోత్సవంగా చెప్తూ దాన్ని తెలుగు భాష ఆయన పుట్టినప్పుడే ప్రారంభించినట్టు మాట్లాడుతుంటారు. ఇక్కడ భారతదేశంలో ఈ కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు తెలుగును సర్వనాశనం చేసే దానికోసం తెచ్చినటువంటి వ్యవస్థలో భాగమే ఇది. సులభతరము అనేటువంటి పేరుతో, వ్యవహారికము అనేటువంటి పేరుతో గ్రాంధిక భాషను పక్కన తీసేయాలనే ఉద్దేశంతో పూర్తిగా సరళీకరణం పేరుతో మనకు ఉన్నటువంటి అద్భుతమైన పదాల సంపదను నాశనం చేసేశారు. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అసలు మనము ఎంతో సుందరమైన తెలుగు భాష, నేను తెలుగు భాషాభిమాని, తెలుగు భాషను కోసము నేను ప్రాణం కూడా ఇస్తాను. కానీ సరళీకరణం అనే పేరుతో మనము చాలా నాశనం చేసేస్తున్నాం. కృష్ణుడు రాయండ్రా అంటే ఈరోజు ఈ వ్యవహారిక భాష అనేటువంటి పేరుతో ఉండేటువంటి వాళ్ళు కాకు వట్రసుడి రాయటం లేదు, బండి రా తీసేశారు. మిత్రులారా, అందరూ గమనించండి, తెలుగును సర్వనాశనం చేసేసి ఈరోజు తెలుగు భాష ఉద్ధరణ పైన మాట్లాడుతుంటారు. అసలు తెలుగులో ఉండేటువంటి సుందరమైనటువంటి అక్షరాలు అళా తీసేశారు, రా తీసేశారు. ఆ జెర్రి మర్రి త్వరలో బెర్ర బిగిసి ఉన్నది అనేటువంటి సుందరమైనటువంటి భాషని ఈరోజు సరళీకరణం పేరుతో నాశనం చేసేశారు. గుర్రము రాయండ్రా అంటే గా గు బండి రా రాయాల, అది రాయకుండా మామూలు రూ రాసి రూకు రావతి ఇచ్చేటువంటి పరిస్థితి కలుగు చేస్తున్నారు. ఈరోజు సరళీకరణం అనే పేరుతో తెలుగు భాషను చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే తెలుగు భాష పేరుతో ఎంతసేపు ఆవాదము, స్త్రీవాదము, అదివాదము, ఇదివాదం అనేటువంటి మాటలు మాట్లాడతారు, కానీ పదాల సృష్టి అనేది చేయటం లేదు. పదాలను సృష్టిద్దాము, కొత్త పదాలను. ఇప్పుడు వచ్చే తరాలకు అవసరమార్థం పదాలు సృష్టించాలా. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇంగ్లీష్లో కానీ మొదట్లో అన్ని పదాలు లేవండి. బస్ అనే పదం లేదు, ప్రెషర్ కుక్కర్ అనే పదం లేదు, అవన్నీ సృష్టించారు. ఆ విధంగా సృష్టించేటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు మైనారిటీవాదము, మనువాదము, స్త్రీవాదము, దళితవాదము, కోన్ కిస్కా గొట్టంగాడు వాదం అని మాట్లాడుతూ హిందువుల భాష అయినటువంటి మాతృభాష అయినటువంటి తెలుగు భాషని సరళీకరణం అనే పేరుతో నాశనం చేసేశారు. ఈరోజు ఎవరు కానీ బండి రా, ఋషి రాయండ్రా అంటే ఇలా రాస్తాం కదా, అది రాయరు. రూ రాసి రాసి రా కొమ్మిస్తే రూ ఇసి రాస్తారు. ఈ విధంగా సరళీకరణం పేరుతో తెలుగు భాషను ఎంత దీనస్థితికి తీసుకెళ్ళిపోయారంటే అంత దీనస్థితికి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంకా సరళీకరణం. ఒకడు మాట్లాడతాడు, సంస్కృతానికి తెలుగుకి ఏం సంబంధం అంటాడు. అసలు సంస్కృతము ఈ భారతీయ భాషలన్నిటికీ మూలం. అటువంటి భాషల్లోంచి వచ్చిందే తెలుగు భాష. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషను, తెలుగు తనాన్ని పూర్తిగా నాశనం చేసేసిన తర్వాత దాన్ని వ్యవహారిక భాష అనేటువంటి పేరుతో పూర్తిగా చేసేసిన జరిగింది. కొద్దిగా సమాసాలు, కొద్దిగా సందులు పూరితమైనటువంటి భాషను మాట్లాడితే అది చాలా అసలు స్వచ్ఛమైనటువంటి భాష తెలుగు భాష. ఎవడైనా మార్గము అని మాట్లాడతారండి, రహదారి మాట్లాడతారండి, కేసాలు మాట్లాడతారండి, సులభమైన సరళమైన పదాలు ఎన్నో ఉంటే శిరస్సు ఏది మాట్లాడరు. అంతా ఇంగ్లీషుతో సమ్మిళితమైనటువంటి భాష మాట్లాడతారు. రోడ్డు, బస్సు, ఇటువంటి మాటలే మాట్లాడతారు. ఇప్పుడు బస్సు అనే పదాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి బస్సు కనుక్కోకముందు లేదు. బిల్ట్ ఫర్ యూటిలిటీ సర్వీస్ అంటే అది BUSలో బిల్ట్ ఫర్ యూటిలిటీ సర్వీస్, మూడిట్లు కలిపి ఏర్పాటు చేశారు. ఈ విధంగా తెలుగు భాషను సరళీకరణం పేరుతో పూర్తిగా చేసేసారు. గిడుగు రామ్మూర్తి పంతులు అంటే గౌరవం నాకుంది. ఆయనకు ముందు తెలుగు లేదా? ఆయనకు ముందు పూర్వము తెలుగు భాష లేదా? ఇదే కథ. నెహ్రూతోని ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూ తర్వాతనే అంతా గురువుల పండగైనటువంటి గురు పూజ కూడా సర్వేపల్లి రాధాకృష్ణతోనే మొదలైనట్లు ఈ దేశంలో ప్రతిదీ వాళ్ళతోనే మొదలైంది. అదేవిధంగానే ఇది కూడా ఒక కుట్రనే. తెలుగు భాష ఎప్పుడు ఈ సనాతనం నుంచి ఉంది. తెలుగు భాషను ఈరోజు కొత్తగా ఏం భాషా దినోత్సవం కాదు, ఇది వ్యవహారిక భాషా దినోత్సవం. ఇది గుర్తించాలి. తెలుగును నాశనం చేయొద్దని, సరళీకరణం పేరుతో తెలుగును సంకనాకిచ్చదని తెలియజేస్తున్న చాలా ఆవేదన. అసలు తెలుగు భాషలో ఉండేటువంటి అక్షరాలు తీసేస్తున్నారు దరిద్రులు. సరళీకరణం పేరు, ఈ సరళీకరణం పేరుతో తెలుగులో ఉండే అక్షరాలు తీసేస్తున్నారు. అక్షరాలు
గుణింతాలు తీసేస్తున్నారు. పదాలు ఎంత అద్భుతమైన పదాలు ఉండేవి అవన్నీ తీసేస్తున్నారు. అవన్నీ తీసేసి సరళీకరణం పేరుతో పరాయి భాషకు లోనైపోతున్నాము. ముఖ్యంగా ఆంగ్ల ప్రేరితమైనటువంటి భాషకు మనము బానిసలైపోతామని తెలియజేస్తున్నాం. సరళీకరణం పేరుతో తెలుగు భాషను నాశనం చేయొద్దండి.